నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఓబులాపురం దేవప్రసన్న మాట్లాడుతున్నాను. ఈరోజు చూస్తే గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే మాదిగలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాదిగల యొక్క చిరకాల కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఎస్సీ వర్గీకరణ. ఈరోజు ఆ ఎస్సీ వర్గీకరణ అనేది ఆ లక్ష్య సాధన కొరకు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి అఫిడవిట్ సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీజీ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆర్డినెన్స్ రావడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధినేత డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఒక విషయాన్ని చేస్తే ఆ విషయం స్థిరమైనదిగా ఉంటుందనేది మా అందరి కోరిక, మా అందరి నమ్మకం కూడా. దాంట్లో ఉన్నటువంటి భాగమే దళితుల అభివృద్ధి, దేశ సమగ్ర అభివృద్ధి అనుకుంటూ ఉంటాం మేము. ఈరోజు అది నిజమైంది. ఈ కూటమి ప్రభుత్వం ద్వారానే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుంది అనేది ఈరోజు నిరూపించారు. ఎలాగయ్యా అంటే ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ విషయంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని నెరవేర్చారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మొండి వైఖరి వల్ల దాన్ని అప్పుడు కొట్టివేయడం జరిగింది, నిలిపివేయడం జరిగింది. మరలా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ వర్గీకరణ జరగడం అనేది ఎంతో ఆనందింపదగిన విషయం. అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఆయన మాట ఇచ్చారు. కానీ ఈరోజు దళితులందరూ ఒకటే నమ్ముతూ ఉన్నారు. దళితులు అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అనేటటువంటి అంశాన్ని మరోసారి చంద్రబాబు నాయుడు గారు నిజం చేశారు, రుజువు చేశారు అని నమ్ముతూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎస్సీ ఉపవర్గీకరణను క్యాబినెట్ ఆమోదం తెలపడం కూడా నిజంగా హర్షించదగినటువంటి విషయం. గతంలో రాజీవ్ రంజాన్ మిశ్రా ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో దానిపై మంత్రుల కమిటీ ఇచ్చినటువంటి నివేదికను క్యాబినెట్ చర్చించింది. వీటి ప్రకారం క్యాబినెట్ 200 పాయింట్ల రోస్టర్ అమలుకు నిర్ణయించింది. ఏంటి అదంటే త్వరలో ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాబోతుందో విద్య అయినా సరే ఉద్యోగం అయినా సరే ఆ రెండు కేటగిరీలో రిజర్వేషన్లు అనేది సమానంగా అందాలి అని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఎస్సీ ఉపవర్గీకరణ క్రింద గ్రూప్ 1 12 ఉపకులాలను వాళ్ళకు 1% ఇచ్చారు. గ్రూప్ 2లో 18 ఉపకులాలకు సంబంధించి 6.5% ఇచ్చారు. గ్రూప్ 3లో 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్లు ఆమోదమయ్యేలాగా ఈ కూటమి ప్రభుత్వం తెలియజేసింది. అన్ని జిల్లాల్లో ఇది మొదలుకొని ఈ ఆర్డినెన్స్ అమలులోకి వస్తుందని ప్రభుత్వం తరపు నుంచి వారు స్పష్టం చేసి ఉన్నారు. దళితులు, గిరిజనులను షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలుగా గుర్తించి సమాన అవకాశాలను అందించే లక్ష్యంతో రాజ్యాంగం 16/4తో రిజర్వేషన్ తీసుకొచ్చింది, ఆర్టికల్ 16 తోటి. అలాగే మాలా మాదిగా వారితో ఉన్నటువంటి 59 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారందరినీ కూడా షెడ్యూల్ కులాలుగా గుర్తించారు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదట ఈ ఎస్సీ వర్గీకరణ అనేటటువంటి అంశం ప్రారంభమైంది. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణకి అసలు పురుడు పోసుకున్నది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనే. ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాల్లో సంఖ్యపరంగా మాలా మాదిగలు ఎక్కువగా ఉన్నారు. 2001 జనగణన ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్ కులాల్లో 49.2% మాదిగలు ఉంటే 41.6% మాలలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా అంతా కూడా 1,38,78,078 మంది. వీళ్ళు మాదిగలు 67,02,609 మంది కాగా మాలలు 55,70,244 మంది. అంటే మాదిగల జనాభా. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఓబులాపురం దేవప్రసన్న మాట్లాడుతున్నాను. ఈరోజు చూస్తే గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే మాదిగలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు
మాదిగల యొక్క చిరకాల కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఎస్సీ వర్గీకరణ. ఈరోజు ఆ ఎస్సీ వర్గీకరణ అనేది ఆ లక్ష్య సాధన కొరకు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి అఫిడవిట్ సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీజీ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆర్డినెన్స్ రావడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధినేత డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఒక విషయాన్ని చేస్తే ఆ విషయం స్థిరమైనదిగా ఉంటుందనేది మా అందరి కోరిక, మా అందరి నమ్మకం కూడా. దాంట్లో ఉన్నటువంటి భాగమే దళితుల అభివృద్ధి, దేశ సమగ్ర అభివృద్ధి అనుకుంటూ ఉంటాం మేము. ఈరోజు అది నిజమైంది. ఈ కూటమి ప్రభుత్వం ద్వారానే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుంది అనేది ఈరోజు నిరూపించారు. ఎలాగంటే ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ విషయంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని నెరవేర్చారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మొండి వైఖరి వల్ల దాన్ని అప్పుడు కొట్టివేయడం జరిగింది, నిలిపివేయడం జరిగింది. మరలా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ వర్గీకరణ జరగడం అనేది ఎంతో ఆనందింపదగిన విషయం. అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఆయన మాట ఇచ్చారు. కానీ ఈరోజు దళితులందరూ ఒకటే నమ్ముతూ ఉన్నారు, దళితులు అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అనేటటువంటి అంశాన్ని మరోసారి చంద్రబాబు నాయుడు గారు నిజం చేశారు, రుజువు చేశారు అని నమ్ముతూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎస్సీ ఉపవర్గీకరణను కేబినెట్ ఆమోదం తెలపడం కూడా నిజంగా హర్షించదగినటువంటి విషయం. గతంలో రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో దానిపై మంత్రుల కమిటీ ఇచ్చినటువంటి నివేదికను కేబినెట్ చర్చించింది. వీటి ప్రకారం కేబినెట్ 200 పాయింట్ల రోస్టర్ అమలుకు నిర్ణయించింది. ఏంటి అదంటే త్వరలో ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాబోతుందో విద్య అయినా సరే ఉద్యోగం అయినా సరే ఆ రెండు కేటగిరీలో రిజర్వేషన్లు అనేది సమానంగా అందాలి అని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఎస్సీ ఉపవర్గీకరణ క్రింద గ్రూప్ 1 12 ఉపకులాలను వాళ్ళకు 1% ఇచ్చారు. గ్రూప్ 2లో 18 ఉపకులాలకు సంబంధించి 6.5% ఇచ్చారు. గ్రూప్ 3లో 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్లు ఆమోదమయ్యేలాగా ఈ కూటమి ప్రభుత్వం తెలియజేసింది. అన్ని జిల్లాల్లో ఇది మొదలుకొని ఈ ఆర్డినెన్స్ అమలులోకి వస్తుందని ప్రభుత్వం తరపు నుంచి వారు స్పష్టం చేసి ఉన్నారు. దళితులు, గిరిజనులను, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలుగా గుర్తించి సమాన అవకాశాలను అందించే లక్ష్యంతో రాజ్యాంగం 16/4తో రిజర్వేషన్ తీసుకొచ్చింది, ఆర్టికల్ 16 తోటి. అలాగే మాలా మాదిగా వారితో ఉన్నటువంటి 59 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారందరినీ కూడా షెడ్యూల్ కులాలుగా గుర్తించారు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదట ఈ ఎస్సీ వర్గీకరణ అనేటటువంటి అంశం ప్రారంభమైంది. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణకి అసలు పురుడు పోసుకున్నది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనే. ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాల్లో సంఖ్యాపరంగా మాలా మాదిగలు ఎక్కువగా ఉన్నారు. 2001 జనగణన ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్ కులాల్లో 49.2% మాదిగలు ఉంటే 41.6% మాలలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా అంతా కూడా 1,38,78,078 మంది. వీళ్ళు మాదిగలు 67,02,609 మంది కాగా మాలలు 55,70,244 మంది. అంటే మాదిగల జనాభా విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ వర్గీకరణ అవసరమని ధర్మాసనం తుది తీర్పు ఇచ్చేసింది. ఎప్పుడైతే ధర్మాసనం తుది తీర్పు ఇచ్చేసిందో వర్గీకరణ కొరకు కమిషన్ని ఏర్పాటు చేశారు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపడంతో రాష్ట్రంలో అమలు చేయాలని వెంటనే సీఎం చంద్రబాబు గారు కూడా ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఎందుకంటే గతంలో వారే చేశారు. వర్గీకరణ అయితేనే షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి అన్ని గ్రూపుల వారు బాగుపడతారు, లేదంటే వారు అభివృద్ధి అవడం కష్టమని ఆయన ముందే గుర్తెరిగిన వాడై దీన్ని ముందే అమలు చేయాలని ఆయన అన్నాడు. అలాగే రాష్ట్రంలోని ఎస్సీల స్థితిగతులు అధ్యయనానికి 2024 నవంబర్ 15న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ను కూటమి ప్రభుత్వం నియమించింది. అలాగే కమిషన్ను రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించి ఆ
ఆయా వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించారు. సిద్ధం చేసినటువంటి నివేదికను 2025 సంవత్సరం అంటే ఈ సంవత్సరం మార్చి నెల 10వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు అందించారు. ఎస్సీ ఉపకులాల్లో సమన్యాయం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్గా అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే 2026 జనగణన తర్వాత వర్గీకరణ జిల్లాల వారీగా అమలు చేయాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఎస్సీలను 3 గ్రూపులుగా నేను ముందు చెప్పిన రీతిగా వర్గీకరిస్తూ కమిషన్ సిఫారసు చేసింది. రెల్లితో సహా 12 ఉపకులాలు మొదటి గ్రూపులో, మాదిగలతో పాటు 18 ఉపకులాలు రెండో గ్రూపులో, మానవులతో పాటు 29 ఉపకులాలు మూడో గ్రూపులో వర్గీకరించింది అనమాట. జనాభా వెనుకబాటుతనం ఆధారంగా ఎస్సీలకు ఉన్నటువంటి ఆ 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఉపకులాల వారికి వర్తింపజేయాలని ప్రభుత్వం సిఫారసు చేసింది. రోస్టర్లో 200 పాయింట్ల విధానం తీసుకున్నారు. ఎలాగ 200 పాయింట్లు అంటే దాని ప్రకారం 100 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ 100 పోస్టుల్లో రెల్లికి 1, మాదిగ ఉపకులాలకు 6, మాల ఉపకులాలకు 8 చొప్పున పోస్టులు వస్తాయి. రెండో 100 పోస్టుల్లో రెల్లి ఉపకులాలకు 1 వస్తుంది, మాదిగ ఉపకులాలకు 7 వస్తాయి, మాల ఉపకులాలకు 7 వస్తాయి. దీనివల్ల రోస్టర్లో అందరికి న్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజంగా ఇది హర్షించదగ్గ విషయం. ఈరోజు నరేంద్ర మోడీ గారికి కానీ, అలాగే ప్రధానమంత్రికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ నిజంగా కూడా మా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారు కూడా ఉదయగిరి నియోజకవర్గంలో దళితులు అభివృద్ధి చెందితేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని వారు కూడా ప్రయాసపడుతున్నారు. ఈ వర్గీకరణ జరగడం ఒక శుభ సూచకం. కాబట్టి ఖచ్చితంగా ఈ పాలనలో, ఈ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి దళితుడు తప్పక అభివృద్ధి చెందుతాడని నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తున్నాం. నిజంగా పాదాభివందనాలు చెల్లిస్తూ చంద్రబాబు నాయుడు గారికి ముగిస్తున్నాం.